చాతుర్మాస్య వ్రతం అనేది ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్తాన ఏకాదశి వరకు 4 నెలల పాటు ఆచరించే అత్యంత పవిత్రమైన దీక్ష. ఈ కాలంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటాడు కాబట్టి ఆయన అనుగ్రహం కోసం భక్తులు కొన్ని కఠినమైన నియమాలను పాటిస్తారు. చాతుర్మాస్య వ్రతం అంటే కేవలం దేవుడి పూజలు ఉపవాసాలు మాత్రమే అనుకుంటే పొరపాటే. ఈ 4 నెలల పాటు మన పెద్దలు పెట్టిన నియమాల వెనుక ఆధునిక సైన్స్ కూడా అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు కూడా ఉన్నాయి. ఆధ్యాత్మికతకు సైన్స్ తోడైతే వచ్చే లాభాలేంటో ఈరోజు ఈ వీడియోలో పూర్తి సైంటిఫిక్ రీజన్స్తో వివరంగా తెలుసుకుందాం. చాతుర్మాస్యంలో చేయవలసిన ఆధ్యాత్మిక పనులు. విష్ణు నామస్మరణ. ప్రతిరోజు ఉదయం సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణం లేదా ఓం నమో నారాయణాయ అనే మంత్ర జపం చేయటం వల్ల అనంతమైన పుణ్యం లభిస్తుంది. ఈ 4 నెలలు ప్రతిరోజు తులసి కోట వద్ద దీపారాధన చేసి ప్రదక్షిణలు చేయటం విశేష ఫలితాలను ఇస్తుంది. సాయంత్రం వేళల్లో దేవాలయాలలో లేదా ఇంటి ముందర ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాలు వెలిగించాలి. ముఖ్యంగా శ్రావణ మాసం కార్తీక మాసాలలో దీపదానం చాలా మంచిది. భాగవతం, భగవద్గీత లేదా రామాయణం వంటి పవిత్ర గ్రంథాలను చదవటం లేదా పండితుల ద్వారా ప్రవచనాలు వినటం చేయాలి. ఈ కాలంలో అన్నదానం, వస్త్రదానం మరియు ఇతరులకు సహాయం చేయటం వల్ల పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయి. చాతుర్మాస్యంలో ఆరోగ్యపరంగా ఆధ్యాత్మిక పరంగా ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. సాంప్రదాయకంగా ఒక్కో నెలలో ఒక్కో పదార్థాన్ని విడిచిపెడతారు. ఇలాంటి నియమాలు పాటించలేని వారు కనీసం ఉల్లి, వెల్లుల్లి మరియు మాంసాహారానికి దూరంగా ఉండాలి. చాతుర్మాస్య వ్రతంలో పాటించే నియమాల వెనుక ఉన్న అత్యంత బలమైన సైంటిఫిక్ రీజన్స్ను, ఆరోగ్య కారణాలను తెలుసుకుందాం. ఈ 4 నెలల కాలం వర్షాకాలం. ఈ సమయంలో వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల మన శరీరంపై చూపే ప్రభావాలను తట్టుకోవటానికి ఈ నియమాలను మన ఋషులు రూపొందించారు. వర్షాకాలంలో ఆకాశం మబ్బులతో నిండి ఉండడం వల్ల సన్లైట్ తక్కువగా ఉంటుంది. దీనివల్ల మన శరీరంలో జఠరాగ్ని మందగిస్తుంది. జీర్ణశక్తి చాలా బలహీనంగా ఉంటుంది. అందుకే ఈ కాలంలో ఏకభుక్తం ఉపవాసాలు ఉండటం, ఇంకా ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారం వంటి హెవీ ఫుడ్స్ని దూరం పెట్టడం వల్ల మన జీర్ణ వ్యవస్థపై భారం పడకుండా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే చాతుర్మాస్య వ్రతం అనేది మన ఋషులు వాతావరణ మార్పులకు అనుగుణంగా మన శరీరాన్ని డీటాక్సిఫికేషన్ చేసుకోవటానికి అందించిన ఒక అద్భుతమైన ఆరోగ్య రహస్యం. మనం పాటించే ఈ నియమాలు మన ఆరోగ్యం, క్రమశిక్షణ, ప్రకృతితో సామరస్యంగా జీవించే విధానాన్ని కూడా తెలియజేస్తాయి. ఈ నియమాలు ప్రాంతం, కుటుంబ సంప్రదాయం, గురు పరంపరను బట్టి మారవచ్చు. కాబట్టి మీ ఆచారాన్ని గౌరవిస్తూ ఈ పవిత్ర చాతుర్మాస్యాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించండి. శ్రీమన్నారాయణుని అనుగ్రహం మన అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.